హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి వినడానికి సాడ్గా ఉన్నా అది మాత్రం నిజమే గైస్. మీరు తమిళలో చూసినట్టు యాజ్ ఐ టోల్డ్ ఆర్ జీనైన్కి అయితే యాక్సిడెంట్ అయింది, బట్ ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంట్. ఒక నిమిషం, లారీ వ్లాగ్ స్టార్ట్ చేసిన కోసం. సో యాక్చువల్లీ ఇది అంతా అయింది ఏంటంటే ట్రాన్స్పోర్ట్లో అయిందనమాట. సో ట్రాన్స్పోర్ట్లో మనం ఎంత హెవీ ప్యాకింగ్ చేసినా వాళ్ళు ఏం చేశారంటే బైక్ మీద వెయిట్ వేసేసారనమాట. సో హెడ్ లైట్కున్న పైన ఫేరింగ్ బ్రోక్ అయిపోయింది. సో ఒకసారి అయితే బైక్ చూపిస్తాను చూడండి. సో ఇదైతే బైక్ అనమాట. ఇక్కడ ఒక ఫేరింగ్ వస్తుంది, ఇక్కడ ఈ ఫేరింగ్ అయితే ఇరిగిపోయింది. అండ్ ఇక్కడ కొంచెం లైట్గా చిన్న క్రాక్ వస్తే నేను కవర్ చేయడానికి ఎంసీలు అయితే పెట్టాను. బట్ గైస్ అట్లా అయిపోయింది అనమాట. సో ఆ ఫేరింగ్ ఒక్క కాస్ట్ ఇంటేనా మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. నేను ఆన్ ద గో చెప్తాను ఫేరింగ్ కాస్ట్ అండ్ Z900 పార్ట్స్ ఈచ్ పార్ట్ చెప్తాను. అండ్ ఇది పగలేదు కానీ ఇది లోపలిది పగిలిపోయింది. సో అది కూడా తెచ్చాను, అది చీపే. ఒక ఆన్ ద గోలో చెప్తాం. సో ఫస్ట్ అయితే గోప్రో వీలో అయితే కలుసుకుందాం. లెట్స్ గో. సో బ్యాక్ టు అవర్ మోటో వ్లాగ్ వ్యూ గైస్. సో ఇదైతే మన Z9 అనమాట. చూసారా ఎట్లుందో? ఫెంటాస్టిక్ గైస్, చెప్పడానికి అయితే ఫెంటాస్టిక్ ఉంది Z9, లుకింగ్ క్రేజీ. బట్ అదేంటంటే ఒక ఫేరింగ్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. అండ్ వీ పెయింటెడ్ దిస్ ప్యానల్ కాబట్టి ఈ ప్యానల్కి కవాసాకి అని ఒక బ్యాచింగ్, ఇక్కడ జీ అని ఒక బ్యాచింగ్ బ్యాలెన్స్ ఉంది. టైర్స్ ఆర్ వెల్ అండ్ గుడ్, పర్ఫెక్ట్ ఉన్నాయి టైర్స్ కూడా, నో ఇష్యూస్ ఇన్ టైర్స్ అయితే మార్పించుకోవాల్సిన అవసరం లేదు. బట్ వీ నీడ్ టు సర్వీస్ అవర్ బైక్, సూన్ విల్ సర్వీస్ అవర్ బైక్. అండ్ నాకు తెలిసి మేబీ నెక్స్ట్ బ్లాగ్లో కల్లా వీల్ కంప్లీట్ అవర్ బైక్, టోటల్గా కంప్లీట్ చేద్దాం. ఈ ఫేరింగ్ ఒక్కటి రావాలి, ఈ ఫేరింగ్ ఒక్కటి వస్తే బైక్ విల్ బి సార్టెడ్ అనమాట. అండ్ ఈ లివర్ కూడా ఇరిగిపోయింది గైస్, ఐ రీప్లేస్ ద లివర్ అనమాట. బట్ అలా అవుతూ ఉంటాయి గైస్. ఇక ఒకసారి ఇక బైక్ కొన్నాక ఇవన్నీ కామన్. సో కామన్ కాబట్టి ఇంకేం చేయలేము. సో దిస్ ఇస్ అవర్ బైక్. సో లెట్స్ గో. ఒకసారి డ్రైవ్ చేద్దాం బైక్ని అయితే, డ్రైవ్ చేసేదో చూపిద్దాం మీకు. బైక్ ఈస్ రాకెట్ గైస్. Z9లో చెప్పాల్సిన విషయాలు ఏం లేవు, ఇట్స్ రాకెట్, అందరికి తెలిసిందే. అండ్ మోస్ట్ వాంటెడ్ బైక్ అనమాట Z9 అనేది. ఇట్స్ రన్నింగ్ లైక్ a rocket guys. Dog sick. రిస్క్ చేయొద్దు గైస్, ఆల్వేస్ వేర్ హెల్మెట్, బికాస్ డాగ్స్ వచ్చేస్తూ ఉంటాయి, వాటికి తెలియదు రోడ్డు మీదకి. సో యూ నీడ్ టు బి కేర్ఫుల్ వైల్ రైడింగ్ ఆన్ రోడ్స్ ఆన్ బైక్స్, బికాస్ బైక్లో చాలా ఇంజరీస్ అవుతాయి. ప్లస్ సూపర్ బైక్ అంటే పిన్స్ వాసిపోతే మన హెల్త్ హై స్పీడ్లో ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో డ్రైవ్ సేఫ్ అండ్ ఆల్వేస్ వేరే గేర్ వైల్ గోయింగ్ ఆన్ హై స్పీడ్స్. సార్ ఫుల్ చేస్తాను చూడండి. సెకండ్ గేర్లో ఆల్మోస్ట్, కానీ స్పీడ్ ట్రిపుల్ ఫస్ట్ గేర్లో 128 అవుతుంది, 99 వైర్లెస్ మైక్ ఖచ్చితంగా బిగ్ క్లాస్ వస్తున్నట్టుంది. బట్ ఫర్ ద నెక్స్ట్ బ్లాగ్ విల్ సార్ట్ ఇట్ అవుట్. అండ్ కాస్టింగ్ పరంగా వస్తుంటాయి guys, నేను చెప్తాను. ఫస్ట్ 150 అనుకుంటా. బట్ ఏంటంటే రోడ్స్ కొంచెం నీట్గా క్లీన్గా ఉంటే ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఫుల్ చేయలేం. బట్ వన్స్ వీ గో ఆన్ టు హైవేస్ అని ఎప్పుడన్నా చేస్తూ ఉంటాం కదా, అప్పుడైతే పక్కాగా ఫుల్ చేయొచ్చు బైక్ నెక్స్ట్ లెవెల్లో. అండ్ ఫ్యూల్ కూడా కొంచెం తక్కువ ఉంది. నేను మొన్న 500 రూపీస్ ఫ్యూల్ ఫిల్ చేసిన, అప్పటి నుంచి అదే ఫ్యూల్ నడుస్తుంది ఇంట్లో. యూ నీడ్ టు ఫిల్ అప్ ఫ్యూల్. అండ్ కమింగ్ టు అవర్ వ్లాగ్ గైస్. సో ప్రైజింగ్ విషయానికి వస్తే ఆ ఫేరింగ్ వచ్చేసి అప్రాక్స్ నాకు 20,000 16,000 పడింది. అంటే లైక్ విత్ పెయింటింగ్తో 20 అయినట్టుంది. ఎందుకంటే బికాజ్ షోరూమ్ నుంచి ఆర్డర్ పెట్టి అది ఆన్ హ్యాండ్ రానికి కొంచెం టైం పట్టింది. అండ్ సేమ్ పెయింట్ వేద్దాం మనం, ఇదే గ్లాస్ రెడ్ పెయింట్ ట్యాంక్ అయితే వాడినాం కదా, అదే పెయింట్ ఫేరింగ్ కూడా వేద్దాం. సో ఫేరింగ్లో 2 పార్ట్స్ వస్తాయి గైస్. బిలో ఒకటి వస్తుంది డాష్ లాగా, అదైతే మ్యాట్ బ్లాక్ ఉంటుంది, దానికైతే పెయింటింగ్ అవసరం లేదు. బట్ ఇదైతే పైన కవర్ ఉంటుంది చూసినావు, ఇట్లా ఫేరింగ్ కవర్, దానికైతే పెయింటింగ్ కావాలి. సో అదైతే పెయింట్ చేయాలి. సో నాకు తెలిసి ఈరోజు సాటర్డే, ఈరోజు నాకు తెలిసి నేను రేపు సండే మార్నింగ్ అప్లోడ్ చేస్తాను ఈ వీడియో. అండ్ వచ్చేసరికి ఇదంతా కూడా నాకు తెలిసి మీకు ప్రాసెస్ కనిపించవచ్చు. ప్రాసెస్ కనపడడానికి కారణం అదే, దట్
ఆ ఫేరింగ్ ఫిక్స్ చేస్తే ప్రాపర్గా కూర్చుంటుంది. దెన్ ఒక ప్రాపర్ లుక్ వస్తుంది ఆ Z9కి. బట్ ఇప్పుడు కూడా రాకింగే ఉంది లుక్ నన్ను అడిగితే మాత్రం. Z9 ఎప్పుడు లుక్స్లో కాంప్రమైజ్ చేయదు మనల్ని, దట్స్ నోన్ ఫ్యాక్ట్. ఎందుకంటే ద మోస్ట్ సెల్లర్ బైక్ ఇన్ కావాసాకి Z9 అన్నాడు అనమాట. మీ అందరికి తెలిసిందే. అండ్ మోస్ట్ ఆఫ్ ద బైక్స్, చాలా బైక్స్ ఉన్నాయి నాకు తెలిసి కావాసాకి Z900 హైదరాబాద్లో అయితే చాలా ఉన్నాయి. బట్ అందరు అంతగా మాడిఫై చేయలేదు, స్టాక్ విత్ ఎయిర్ ఎగ్జాస్ట్ వాడుతున్నారు. అండ్ నేనైతే ఎగ్జాస్ట్ ఇంకా ఇన్స్టాల్ చేయలేదు. వీ నీడ్ టు ఇన్స్టాల్ ఆర్ ఎగ్జాస్ట్ అనమాట. నేనైతే అక్రాపోవిచ్ అనుకుంటున్నాను. ఫుల్ సిస్టమ్ టైటానియం హెడర్స్ది ఆర్డర్ చెయ్యాలి. బట్ ఇట్స్ ప్రిటీ ఎక్స్పెన్సివ్ గైస్, కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది. వీ నీడ్ టు సేవ్ అవర్ మనీ. సో నాకు తెలిసి ఈ వీడియోతో వీల్ హిట్ 3000 సబ్స్క్రైబర్స్ అనమాట. థ్యాంక్స్ ఫర్ ద 3000 సబ్స్క్రైబర్స్. ఎందుకంటే ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్. నాకు తెలిసి కరెక్ట్గా 1 year 14 months అయింది ఈ ఛానల్ స్టార్ట్ చేసి. నేను స్టార్ట్ చేసేటప్పుడు జీటీతో స్టార్ట్ చేసినాను, దెన్ స్ట్రీట్ ట్రిపుల్, దెన్ Z9. యా, సూన్ విల్ బైక్స్ కొంటానని అనుకుంటాను. అండ్ దిస్ ఇయర్ ఎండ్ కల్లా ఐ ట్రై టు బి 50K అనమాట. బికాస్ గైస్ ఏదో ఒకటి ఉంటుంది కదా చేయాలని. సో నాది ఏం 50K పెట్టుకున్నాను, 50K to 60K. బట్ దానికి తగ్గట్టు హార్డ్ వర్క్ కూడా చేయాలి. హార్డ్ వర్క్ చాలా కష్టం గైస్. వీడియో తీసి పెట్టేసినాం అన్నంత ఈజీ అయితే కాదు ఇది. చాలా హార్డ్ వర్క్ చేయాలి ఈ వీడియోస్ తీస్తున్నప్పుడు. ఎందుకంటే ఎడిటింగ్, వాయిస్ పోతుంది, మైక్ పోతుంది, ప్లస్ కలర్ డౌన్ అయిపోతుంది. సో ఇంత టఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అండ్ ఇండికేటర్స్ గైస్, ఇండికేటర్స్ అయితే ఒకటి బ్రేక్ అయిపోయింది. ఒకటి వేసుకుంటే బాగోదు. నా ఆర్డర్ 2 ఇండికేటర్స్. అవర్ టనల్ అనమాట. ఒకసారి మనం ఇక్కడ కుక్కిరికిపోతే కాపాడినాం. నాకు తెలిసి మీరు లాస్ట్ వీడియోస్లో చూసిండొచ్చు. టనల్ డ్రైవ్ కూడా స్టాప్తో కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. దీన్ని గ్రంటీగా ఉంది, ఇదేంది బేస్ ఉంది ఇంజన్లో. సో ఎప్పుడైతే మనం ఫుల్ సిస్టమ్ వేస్తామో ఆహా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, పక్కా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. విల్ సీ సూన్ విల్ ఇన్స్టాల్ ఫుల్ సిస్టమ్ గైస్. అండ్ యా, ఇండికేటర్స్ అయితే కాస్టెడ్ మీ అరౌండ్ 2950 రూపీస్ అనుకుంటా ఈచ్. ఎల్ఈడి 3000 అనుకోండి, ఇంకా అటు ఇటుగా 3000, అది 3000, ఇది 6000 ప్లస్ ఆ ఫేరింగ్ ఒక 20K. అండ్ ఈ ఇండికేటర్ బ్రాకెట్ వచ్చేసరికి ఐ థింక్ సో అరౌండ్ 2900 అనుకుంటా. ఇండికేటర్ బ్రాకెట్ మాత్రం నేను బయట నుంచి తెప్పించాను అనమాట. లైక్ పార్ట్స్ డీలర్స్ ఉంటారు కదా, ఆ పార్ట్ డీలర్స్ దగ్గర తెప్పించాను. నాకు ఇండికేటర్ బ్రాకెట్ దొరికింది. సో ఐఎమ్ కొంచెం లక్కే అనుకోవచ్చు, డ్యామేజ్ తక్కువైంది. ట్రాన్స్పోర్ట్ వాళ్ళు దేవేర్ మేమేం పే చేయలేము, ఇట్స్ కామన్ టు హ్యావ్ పార్ట్స్ టు బి బ్రోకెన్ అన్నారు. సో నేనైతే ఇక వాళ్ళని అంటానికి కూడా ఏం లేదు, ఎందుకంటే చిన్న డ్యామేజ్తో పోయిందని వచ్చేయడం తప్ప ఇంకేం చేయలేము అనుకున్నాను నేనైతే. బికాస్ గైస్ చాలామంది బైక్స్ మనం యూట్యూబ్లోనే చూడొచ్చు, ట్యాంక్కి డెంట్స్, పెద్ద పెద్ద ఇష్యూస్ ఉన్నాయి. మన బైక్ అయితే అన్ని ఇష్యూస్ రాలేదు కాబట్టి. బట్ Z9 కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ పార్ట్స్ అయినాయి. బట్ యా, ఇక ఏం చేయలేం, బైక్ కాస్టింగ్లోనే తీసేయాల్సి వస్తుంది ఆ ప్రైస్ కూడా. ఓనర్కి కూడా చెప్పాను, బైక్ కొనుక్కున్న ఓనర్కి. ఈ ఫెల్ట్ సాడ్. అయితే లైక్ నేను యాక్చువల్లీ ఆన్ రోడ్ వద్దాం అనుకున్నాను, బట్ ఇట్స్ టూ ఫార్ 1300-1400 kilometers. ద ఓనర్ అన్నాడు, బ్రో రిస్కీ బ్రో, చాలా రిస్కీ. అండ్ చాలా రిస్కీ రోడ్స్ ఎలా ఉంటాయి చెప్పలేను. ఐ నెవర్ ట్రావెల్ టు హైదరాబాద్ ఆన్ దిస్ హైవేస్ అన్నాడు. సో నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు. సో ఐ కేమ్ బ్యాక్ ఆన్ ఫ్లైట్. సో Z9 మాత్రం ట్రాన్స్పోర్ట్లో వచ్చింది. అండ్ ఇంకంతే గైస్, బాడీకి అయితే ఏం స్క్రాచెస్ పడలేదు. బ్యాక్ టైల్ గేట్ అంతా చాలా బాగుంది. బట్ బైక్ ఇంజన్ అయితే మాత్రం గైస్ చెప్పదలుచుకోలేదు. నాకు తెలిసి వీడియో వాచ్ చేస్తున్న వాళ్ళు మీకు Z9 గురించి తెలిసే ఉంటుంది. దాని ఫీల్, దాని డ్రైవ్ ఫీల్, దాని క్వాలిటీ అంతా బాగుంటుంది గైస్. ఎందుకంటే Z9 ఉంటుంది కాబట్టి. బట్ ఇది నేకెడ్లో ఉంది కాబట్టి నేకెడ్లో చాలా హిట్ అయింది. ZX కంటే ఇది ఎక్కువ మంది కొన్నారు, ఎందుకంటే ప్రైస్ విషయంగా ప్లస్ పికప్ విషయంగా. ఇట్స్ హిట్స్ 200 గైస్, ఈజీలీ హిట్స్ 200. కాబట్టి మనకంత 200 చాలు గైస్. మన రోడ్స్కి 200 చాలా ఇనఫ్. నన్ను అడిగితే మాత్రం 200 అంటే ఇట్స్ టూ. మీకు కార్లో వెళ్తే ఏం అర్థం కాదు, బట్ బైక్ మీద 200 అంటే చాలా బాగుంటుంది. అండ్ మన హైదరాబాద్లో చాలామంది 200 మీద వీలీస్ కూడా దొరుకుతున్నారు.
అంటే చాలా మంది కాదు, few people. నాకు లైక్ ఈ పవర్కి హ్యాండిల్ చేయలేకపోతున్నాం. స్ట్రీట్ ట్రిపుల్ నుంచి దీనికి వచ్చినాం కదా, దాంట్లో ఏంటంటే లైక్ థ్రాటిల్ హార్డ్ ఉంటుంది. ఇట్స్ ఆల్సో ఏ పవర్ఫుల్ బైక్, బట్ హార్డ్ ఉంటుంది. దానికంటే నాకు తెలిసింది 9 bhp ఎక్కువ అనుకుంటా స్ట్రీట్ ట్రిపుల్ కంటే. దాని థ్రాటిల్ హార్డ్ ఉంటుంది. దీని థ్రాటిల్ చూడండి. ఒక్కసారి నాకు తెలిసి కాంట్ ఈవెన్ ఇమాజిన్ ద బైక్ ఆఫ్టర్ ఇన్స్టాలింగ్ ఎగ్జాస్ట్. చాలా బాగుంటుంది. ఐ గెస్ కాదు, ఐఎమ్ షూర్ దట్ చాలా బాగుంటుంది. బట్ ఆఫ్టర్ ఇన్స్టాలింగ్ ఫుల్ సిస్టమ్ అయితే కాప్స్తో అయితే చాలా ప్రాబ్లం ఉంటుంది. వీ నీడ్ టు మేనేజ్. లైక్ మనం ఎలానో సిటీ డ్రైవ్స్ తక్కువ చేస్తాం కాబట్టి ప్రాబ్లం ఉండదు అని అయితే అనుకుంటున్నాను. సిటీ డ్రైవ్స్ చాలా తక్కువ చేస్తాం కదా మనం, హైవేస్ క్రూజింగే ఎక్కువ ఉంటుంది కాబట్టి. బట్ వన్స్ వీఆర్ క్రాసింగ్ స్టేట్స్ అప్పుడైతే స్టాక్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఐ రికమెండ్ స్టాక్ ఎగ్జాస్ట్ అమ్మపోతేనే బాగుంటుంది. స్టాక్ ఎగ్జాస్ట్ అమ్మేస్తే ఏమవుతుందంటే ఎప్పుడైనా స్టాక్ ఎగ్జాస్ట్ అవసరం ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో అమ్మపోతేనే బెటర్. అండ్ కొనుక్కునే వాళ్ళు కూడా ఏంటంటే మాది ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ కొనుక్కున్నాం, స్టాక్ ఎగ్జాస్ట్ అమ్మేసినాం, వీ నీడ్ స్టాక్ ఎగ్జాస్ట్ కొనుక్కునే వాళ్ళే ఉంటారు. బట్ ఎందుకంటే స్టాక్ ఎగ్జాస్ట్ అన్ని బైక్స్ క్రాస్ G9కే వస్తుంది కాబట్టి G9 ఓనర్సే కొంటారు మీ దగ్గర నుంచి కొనుక్కున్నా కూడా. బట్ మైలేజ్ పరంగా వస్తే గైస్ ఐ థింక్ నాకు ఒక 10 or 15 వస్తున్నట్టు ఉంది. 10 to 15 మంచిగా 100లో క్రూజ్ చేస్తే 20-24 వస్తుంది. విల్ సీ దట్ టు ఫ్యూచర్ వచ్చే వ్లాగ్స్లో కూడా చూద్దాం. యా గైస్, ప్రిటీ మచ్ ఓకే, బైక్ ఈస్ టోటలీ ఫైన్. సో యా, ఫ్యూచర్లో మనం చాలా మోడిఫికేషన్ కూడా చేద్దాం. అప్డేట్స్ కావాలంటే ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఇక్కడ ఇస్తాను. అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికి ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వ్లాగ్ వరకు వెయిట్ చేయండి గైస్. బాయ్, సీ యూ ఆల్.